ఈ సింగిల్ ట్రిక్తో మనం క్యాప్కట్లో తెలుగు ఫౌండ్స్ అయితే యూస్ చేయొచ్చు. నా దగ్గర చాలా తెలుగు ఫౌండ్స్ అయితే ఉన్నాయి. మీకైతే డిఎం చేస్తా, లేట్ ఎందుకు డిఎంలో తెలుగు అని కామెంట్ చేయండి. ఎందుకు వెయిట్ చేస్తున్నావు? ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో కొట్టు. నేను మీకు ఫౌండ్స్తో పాటు ఈ యాప్ లింక్ కూడా పంపిస్తాను. ఈ యాప్ని ఓపెన్ చేసుకొని మీ టెక్స్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. తెలుగులో యాడ్ చేసుకున్న తర్వాత కన్వర్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కాపీ అయితే ఆటోమేటిక్గా ఆగిపోతుంది. నెక్స్ట్ క్యాప్కట్ ఓపెన్ చేసుకొని మీరు టెక్స్ట్లోకి వెళ్ళి మీరు ఇప్పటిదాకా కాపీ చేసుకున్న దాన్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. కాపీ చేసిన దాన్ని పేస్ట్ చేసిన తర్వాత ఫౌండ్స్లోకి వెళ్తే కొంచెం కింద స్క్రోల్ చేస్తే మై ఫౌండ్స్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మై ఫౌండ్స్ మీద క్లిక్ చేస్తే ఇవరాక మీకు పంపించిన లింక్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఏదో ఒక ఫౌంట్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఫౌంట్పై క్లిక్ చేయగానే మనకి ఫౌంట్ అయితే యాడ్ అయిపోతుంది. నేను కలర్ పెట్టి చూపెడుతున్నా చూడండి. మీకు ఇంకా వేరే స్టైల్ ఫౌంట్స్ అయితే చూపెడుతున్నా చూడండి. వీటిని యూజ్ చేసి మనం తెలుగు సాంగ్స్ని తెలుగు ఫౌంట్స్తో కూడా ఎడిట్ చేయొచ్చు. వీడియో అయితే ఇంతే. మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసి ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోకండి.